గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో సుందరకాండ పారాయణం. వసంత మండపం ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో విశేష క్రతువులు. ఊంజల సేవలో శ్రీ పద్మావతి దేవి వైభవం. నారాయణవనంలో అమ్మవారికి తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మాసోత్సవం. శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు దివ్య నీరాజనం. తిరుపతిలో ఘనంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో దివ్య ప్రబంధ పఠనం. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం, అలాగే ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే హోమం, జపం, వేద పారాయణాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తిరుమలలోని వసంత మండపంలో శనివారం సుందరకాండ పారాయణం ఘనంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం, సుందరకాండలోని 3 సర్గలలోని 52, 4వ సర్గలోని 29, 5వ సర్గలోని 27, 6వ సర్గలోని 44 శ్లోకాలు, మొత్తం 152 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే తృతీయః సర్గః రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే సలంబ శిఖరే లంబే లంబతో యదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః సలంబ శిఖరే లంబే లంబతో యదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః నిశిలంకాం మహాసత్వః వివేశ కపికుంజరః రమ్యకాననతో యాఢ్యాం పురీం రావణపాలితాం శారదాంబుధర ప్రఖ్యైః భవనైరుపశోభితాం సాగరోపమనిర్ఘోషాం
सागरानिलसेविताम् सुपुष्टबलसङ्घुष्टाम् यथैव विटपावतीम् चारुतोरणनिर्यूहाम् पाण्डुरद्वारतोरणाम् भुजगाचरिताम् गुप्ताम् शुभाम् भोगवतीमिव ताम् सविद्युद्घनाकीर्णाम् ज्योतिर्मार्गनिषेविताम् मन्दमारुतसञ्चाराम् यथेन्द्रस्यामरावतीम् शातकुम्भेन महता प्राकारेणाभिसंवृताम् किङ्किणीजालघोषाभिः पताकाभिरलङ्कृताम् आसाद्य सहसा हृष्टः प्राकारमभिपेदिवान् विस्मयाविष्टहृदयः पुरीमालोक्य सर्वतः जाम्बूनदमयैर्द्वारैः वैडूर्यकृतवेदिकैः वज्रस्फटिकमुक्ताभिः मणिकुट्टिमभूषितैः तप्तहाटकनिर्यूहैः राजतामलपाण्डुरैः वैडूर्यकृतसोपानैः स्फाटिकान्तरपांसुभिः चारुसंज्ञवनोपेतैः खविवोत्पतितैः शुभैः क्रौञ्चबर्हिणसङ्घुष्टैः राजहंसनिषेवितैः तूर्याभरणनिर्घोषैः सर्वतः प्रतिनादिता। అనంతరం శ్రీరామశృతి, పరశృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీలన చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకువచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి విశేష ఆరాధన జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం 2వ శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహ వాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తుల భరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులను అందుకున్నారు. శ్రీకంఠార్పిత పత్రకంఠయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణి గుణవతి లోలేక్షణాం శాంకరీ పాకారీ ప్రముఖామరార్చిత పదం మత్తే భకుంభస్తనీ శ్రీశైలం భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితా.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్యదేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల భాగంగా 4వ రోజైన శుక్రవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వాములు ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువైమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు తెనాలికి చెందిన రామకృష్ణ కిలారి అనే భక్తులు ₹1,00,00,000 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ₹1,00,00,000 డీడీని అందజేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను. చూడరమ్మ జక్కవ గుబ్బల మీది సరులు వెక్కసపు కొప్పులోని వీరులు. జక్కవ గుబ్బల మీది సరులు వెక్కసపు కొప్పులోని వీరులు. చెక్కుటత్తపు కాంతుల సిరులు చెక్కుటత్తపు కాంతుల సిరులు. చక్కని కొనెన్ని సమకూడి కురులు. చక్కని కొనెన్ని సమకూడి కురులు. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఆండాళ్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. నిలువున ఒయ్యారపు నీట్లో వలపిపై ఎదవల్లి వాట్లో. నిలువున వయ్యారపు నీట్లో వలపిపై ఎదవల్లి వాట్లో. మలయుమోమో సురటి మాట్లో మలయుమోమో సురటి మాట్లో. కులుకునౌలీకెకు కొండలు కోట్లు. కులుకునౌలీకెకు కొండలు కోట్లు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో
ఫిబ్రవరి 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో 11 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అర్చకులు లగ్నపత్రిక రాశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుని చెంత ఆలయ చైర్మన్ పద్మనాభరాజు, ఈవో లత, బోర్డు సభ్యుల సమక్షంలో అర్చకులు లగ్నపత్రికకు పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం అర్చకులు లగ్నపత్రికను అధికారులకు అందజేశారు. భక్త ప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చా స్వరూపంగా స్వయంభువుగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే
శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహ పురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ త్యాగరాజస్వామి వారి మందిరంలో లోక కళ్యాణార్థం కాలభైరవ యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించారు. నగరానికి చెందిన జ్ఞానసింధు ధార్మిక మండలి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కాలభైరవ పూర్వక నవగ్రహ సంపుటిత రుద్రపాశుపత యజ్ఞంలో స్థానికులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా యాగ ప్రాంగణంలో కాలభైరవ అష్టక పారాయణం జరిగింది. అనంతరం శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా యజ్ఞక్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ క్రతువులో పాల్గొని తరించారు. విశాఖ సాగర తీరం శ్రీ లలితా సహస్రనామ కోటి కుంకుమార్చనతో పులకించింది. ఋషికొండ సమీపంలోని ఓ కళ్యాణ మండపం వేదికగా నిర్వహించిన కోటి కుంకుమార్చనలో అశేషంగా సువాసనలో పాల్గొని పరవశులయ్యారు. ప్రత్యేక వేదికపై శ్రీ లలితాదేవి అమ్మవారిని సర్వాభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించి వారణాసి కర్పతిధాం పీఠాధిపతి శ్రీ అభిషేక బ్రహ్మచారి స్వామీజీ ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చనను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్నూలు జిల్లా ఆసరి మండలం కారునుంచి గ్రామంలోని శ్రీ జ్యోతిమూర్తి దక్షిణామూర్తి ఆశ్రమంలో గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి దాన అందజేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తరువాత ఆశ్రమం ప్రాంగణంలో ముత్తైదువులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర కాలభైరవ దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారపు శుభవేళ అర్చకులు గర్భగుడిలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించి నివేదనలు, వివిధ హారతులు సమర్పించారు. సౌభాగ్యదాయిని శ్రీ త్రిపుర సుందరీదేవి సేవలో భక్తులు పరవశులయ్యారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి.
మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి ఆరాధనలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవారికి అష్టోత్తర శతనామావళి జరిపారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणिवे अनुपम दिव्य. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,559 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,47,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.